ఆరోగ్యశ్రీ ప్రదాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి వైకాపా నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, వైకాపా నేతలు నెరుసు చిరంజీవులు, మున్నుల జాన్గుర్నాథ్, పల్లి శ్రీనివాసరావు, ఇనపనూరు జగదీష్ తదితరులు మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, అపర భగీరథుడు, రైతు బాంధవుడు స్వర్గీయ వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన మరణం తట్టుకోలేక కులమతాలకు అతీతంగా అనేక మంది చనిపోయారని తెలిపారు. వైఎస్ఆర్ మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పేద ప్రజలను అనేక రకాల ఆదుకున్నారని అన్నారు. జగన్ అందించిన పథకాలు పక్కన పెట్టి పేద ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలోని వైసీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల నాయకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిళ్లపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యం, అలాగే అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా కార్యదర్శులు, అధ్యక్షులు అందరి సమక్షంలో ఈనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరం. కానీ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలోనే అలాంటి వ్యక్తి పుట్టినందుకు మనం ఎంతో గౌరవపడుతున్నాం తెలుగు వాళ్ళందరూ. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏదైనా సరే సాధించవచ్చు అని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచిన వ్యక్తి మన రాజన్న. అదేవిధంగా మరి పేద పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదవాలంటే అది కలగా మిగిలిపోతుందని మరి ఆ ఆలోచన చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులను చదివించి మరి ఈరోజు పేద పిల్లలకు మంచి అండగా నిలిచిన నాయకుడు మరి మన రాజన్న. ఆయన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఈరోజు ప్రపంచం అంతా ఆయన పెట్టిన పథకాల వల్ల ఎంతోమంది ఈరోజు బాగుపడ్డారంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మరణం మన ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగిందని, ఆయన మరణానంతరం ఈ రోజున రాష్ట్రం విడిపోయి మనం అధోగతి పాలయ్యాము. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే మహిళా సోదరులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా మన రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన 175 నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి అందజేసిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.